किया गया नंबर। చేసేదేముండదమ్మా, చేసేదేముండదు. ఎందుకు తల్లి మమ్మల్ని చంపేస్తారమ్మా అప్పులు చేయించి? తల్లి మా డబ్బులు తెచ్చియండి అమ్మా. బడిలోనే మేము కూడా ఏం పని బాట లేకుండా లేము. అందరు చదువులు చెప్పేవాళ్ళే, అందరికి పనులే. ముందు మీ అన్నని ఫోన్ తీసి వాడు పొద్దుటి నుంచి చేస్తా అన్నారంట, ఫోన్ తీయమని చెప్పండి. ఇంటికి వస్తే ఇంట్లో దాచిపెట్టుకొని లేదని చెప్తారు, ఫోన్ చేస్తే ఫోన్ తీరు, ఫోన్ చేస్తే పిల్లకాయల చేత మాట్లాడించి లేరని చెప్తారు. ఫోన్లు చేసి జవాబు చెప్పమని మీ అన్నని ముందు. ఎవరిని మీరు చంపాలనుకుంటున్నారా? మీరు బిడ్డల్ని మమ్మల్ని? నన్ను 10 మంది అడుగుతున్నారు. 6 గంటల నుంచి మొదలు పెట్టారు నెల వడ్డీల కోసం. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మీ స్వాతి కోసం అప్పులు చేయించి ఏంది చెప్పండి? ఓట్ల కింద పడిపోయి పోవాలన్నా మేము? వాళ్ళకి తీసి సమాధానం చెప్పాలన్నా ఫోన్లు ఆపేయాలన్నా? మీ అన్న మీ కొడుకుని అడగకూడదా? మీ ఆయన ఎట్టొస్తాడు మా ఇంటికి? మా ఇంటికి వచ్చి మా పెళ్ళిళ్ళు ఎట్ట చెడిపేస్తాడు మీ ఆయన? మీ ఆయన వచ్చి ఎట్ట అప్పులు అడుగుతాడు మా ఆయన్ని? ఏమో పెద్ద మర్యాదలు చెప్తారమ్మా మాకు. అప్పులు ఇవ్వమంటే మర్యాదలు చెప్తారా మీరు మాక? మీ అన్న మీ హర్ష మేము చెప్పాడు, అడగండి. నువ్వు మీ అన్న మేము చెప్తావు, మీ అన్న హర్ష మేము చెప్తాడు, హర్ష వాళ్ళ మామ మేము చెప్తాడు, నీ మేము చెప్తాడు. ఏందో అల్లుకుంటున్నారు జడ. మమ్మల్ని మా బిడ్డల్ని చంపేస్తారు. ఏమే స్వాతి వాళ్ళ భావం చంపేసినట్ట మాట్లాడాలి. ఏముండవు, డబ్బులు కట్టండి తెచ్చి వడ్డీలతోటే. నగలు తెచ్చిండి, బిడ్డకు పెళ్లి చేయాలా? ఎన్ని రోజులు మాట్లాడతారు? 6 రోజులు మాట్లాడతారు మీరా? ఏంది మీరు మాట్లాడేది? ఫోన్లు చేస్తే బిడ్డల చేత ఎట్ట మాట్లాడించి, మీ అక్షరా చేత మాట్లాడించి లేరని ఎట్ట చెప్తారు మీరు? ఇండ్లల్లో ఆడవాళ్ళు మేము చేయలేమట్ట మర్యాదలు చెప్తారు మీరు మాక. ఆ చంచయ్య చూస్తే బుద్ధి లేదా అంటాడు, ఈ హర్ష చూస్తే మర్యాద అంటాడు. ఏరు చేస్తారు మర్యాదలు మీరు? అప్పులోళ్ళకి చెప్తారు మర్యాదల? నేను చెప్పలేను, నేను ఒక్కదాన్ని అడుగుతున్నా, నన్ను 10 మంది అడుగుతున్నారు. గెలిచేసి ఫోన్లు ఆపేస్తారు మీరా? ఇళ్ళకి వస్తే ఇంట్లో మనిషిని పెట్టుకొని మీ అన్నని ఇంట్లో పెట్టుకొని లేడని చెప్పద్దు మీ స్వాతియ. ఇంటికి వస్తే జవాబు చెప్పరు, ఫోన్లు చేస్తే బిడ్డల చేతికి ఫోన్లు ఇస్తారు, మరీ ఫోన్ చేస్తే ఆపేస్తారు, బ్లాకులు చేస్తారు. మాట్లాడాలి లేవమ్మా. రేపు మీ చిన్నాన్నకు కూడా చేస్తే ఇప్పుడు ఆయన కూడా అడిగాడు కదా మా నాయన అప్ప, రేపు వచ్చి మీ అక్షర పెళ్ళప్పుడు గీత పెళ్ళప్పుడు ఎన్ని వినిపిస్తా. ఎన్నేళ్ళు ఏడిపిస్తారు మమ్మల్ని? పుట్టినప్పటి నుంచి మీకోసం ఏడవడం సరిపోతా ఉంది చేయని తప్పులకే. పద్ధతిగా గెలిపించుకొని సంబరపడినప్పుడు ఆ సంతోషంలో అప్పులు కట్టాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు హాస్పిటల్కి పోవడంలా? మార్చిలో అడిగాము హాస్పిటల్కి డబ్బులని, ఈ పూటకి లేదు. 6 నెలలు ఆగద్దా జబ్బా? చెప్పండి. మా బిడ్డలు చదువుకోవట్లేదా? మీరు ఫీజులు కట్టుకొని చదివించుకోవడంలా? మర్యాదలు చెప్తాడు పిల్లోడు మాక మర్యాదలా? మీ ఆయన వచ్చి గలబాలు చేసిపోయినా గుర్తులు పెట్టుకోకుండా బిడ్డకు ఉద్యోగం ఇప్పించినా నేను. మీ కూతురు ఏడుస్తుంటే డబ్బులు ఇచ్చా. ఎవరికి మర్యాదలు చెప్తారు మీరు? అప్పులు చేయించి డబ్బులు కట్టమంటే మాకు మర్యాద చెప్తారు మీరా? అట్టే పెట్టుకోండి, కట్టాల్సిందే, ఎప్పటికైనా కట్టాల్సిందే. పెట్టుకోండి అట్టయ్యలతో మాట్లాడే డబ్బులకి తెచ్చుకోవచ్చు ఏదైనా.
ఎవరు పెంచుతున్నారు వీళ్ళనే ఇట్ట ఇట్ట? రండి మా అమ్మ దగ్గరికి రండి, మా నాయన దగ్గరికి రండి, ఎట్ట పెంచాలో నేర్పిస్తారు. అప్పులు చేయించి వీళ్ళు పొలాలు చేసుకుంటారు, వీళ్ళు హాస్పిటల్కి పోతారు, వీళ్ళు ఫీజులు కట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు సదరంగా. పైసా అయ్యలేదమ్మా అప్పుల వాళ్ళకి, ఒక్క పైసా. రక్తం గారిపోతుంది హాస్పిటల్కి పోక, చేతులు వీళ్ళ జవానికి కారిపోతుంది రక్తం. దేవుడా, దెబ్బలు తాగుతా. 6 గంటల నుంచి మొదలు పెడుతున్నారు నాకు వడ్డీల కోసం. ఇలా స్వాతిని గెలిపించుకోవడానికి, ఇలా చెంచయ్యకు పొలాలు కొనుక్కోవడానికి మేము పోయి మేము మా బిడ్డల చస్తున్నామన్న పైసా ఈరే. బిడ్డకు మెడ తగిలింది అంటే పైసా ఈరు, ఒంట్లో బాగలేదంటే పైసా ఈరు. మా నగలిస్తే పెట్టుకొని తెచ్చుకోవా మేమా? బుద్ధులు చెప్తాడు, మర్యాదలు చెప్తారు వీళ్ళు మాకు. మర్యాదగా ఉండదంట ఫోన్లు చేస్తే. మేము చెప్పలేము అప్పుల వాళ్ళకి ఆ మాట. ఇట్టే పెంచుతున్నారు మీరు పిల్లకాయలనే. మీ ఆయన ఎందుకు వచ్చాడు? పిల్ల కావాలని అడగకుండా వచ్చి పెళ్ళిళ్ళు ఎందుకు జడిపేస్తారు?